ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న పర్సను, అది మీ ఫ్రెండ్ అవనివ్వండి, పార్ట్నర్ అవనివ్వండి, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, వీళ్ళ నుండి మీకు కాల్ ఆర్ మెసేజ్ అనేది వస్తుందా? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీసుకుందాం ఇవాళ మనము. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. టారో పరంగా, వేదిక్ న్యూమరాలజీ పరంగా, ఆరా స్కానింగ్కి సంబంధించిన ఇవన్నీ కూడా. అండ్ యంత్రాస్ అండ్ అరోమా ఆయిల్స్ అనేవి ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి, చెక్ చేయండి. అండ్ ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక టారో పరంగా జాబ్ పర్పస్ కానీ, జాబ్ గురించి కానీ, హెల్త్ పరంగా కానీ, ఫైనాన్షియల్గా కానీ ఎనీ వన్ క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనమాట. వాట్సాప్ మెసేజ్ చేసే వాళ్ళకి మాత్రమే, కాల్ చేసే వాళ్ళకి ఫ్రీ రీడింగ్ అనేది చెప్పడం జరగదు. అండ్ ఎవరికైతే పేషెన్సీ ఉంటుందో, రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయగలమని అనుకున్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మీ మనసులో ఉన్న వ్యక్తి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ అనేది వస్తుందా? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో ఎవరైతే షఫ్లింగ్ చేసేటప్పుడు తప్పకుండా మీ నేము, మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి. అప్పుడే మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది 60 to 70% అనేది ఈ రీడింగ్లో కనెక్ట్ అయితే కనుక, మీ లైఫ్లో జరిగినవి జరిగితే కనుక తప్పకుండా మీ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యామని చెప్పి అర్థం చేసుకోండి. లేదంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదు. ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి. సో చూద్దాము. షఫ్లింగ్ చేసేటప్పుడు మీ నేమ్ ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేము, మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి. సో మీ పార్ట్నర్ నుండి మీకు కాల్ ఆర్ మెసేజ్ అనేది వస్తుందా? వాళ్ళకి అసలు కాల్ ఆర్ మెసేజ్ చేయాలన్న ఉద్దేశం ఉందా? మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా? వాళ్ళ లైఫ్లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారా? అలా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు? 3 of Wands, 4 of Swords, Emperor, Ten of Pentacles, the Fool, Two of Swords, Page of Wands, the Hierophant, Two of Wands, 4 of Wands, Three of Pentacles, the Moon, 8 of Wands, 6 of Pentacles, Six of Swords, 6 of Wands, and Hermit, 10 of Swords. Okay, Devil. సో మీ మనసులో ఉన్న వ్యక్తి నుంచి కాల్ ఆర్ మెసేజ్ అనేది వస్తుందా అంటే, ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళకి చేయాలన్న ఉద్దేశం అయితే లేదు. వాళ్ళు మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలని ఆలోచించట్లేదు, కానీ వాళ్ళు రియలైజ్ అయ్యారు మీకు చేసిన దానికి వాళ్ళు కర్మ అనేది అనుభవిస్తున్నారు. దానివల్ల వాళ్ళు
కొంచెం చేంజ్ అయితే అయ్యారు, కానీ అలా అని చెప్పి కంప్లీట్గా చేంజ్ అయిపోయి మీ దగ్గరికి రావాలన్న ఉద్దేశం కానీ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలన్న ఉద్దేశం అయితే లేదు. కాకపోతే వాళ్ళు బ్లాక్ చేసుకుంటే బ్లాక్లో నుండి తీయడము, ఎందుకంటే వాళ్ళకి ఈగో అండ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది, అండ్ వీళ్ళు చెప్పిందే కరెక్టు, వీళ్ళు చేసేదే కరెక్టు, వీళ్ళు చెప్పింది ఎలా చెప్తే అలా చెయ్యాలి, రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పట్టే అథారిటేటివ్గా ఉండే పర్సను. ఏంటంటే మీకు వాళ్ళకి మధ్య వాళ్ళు ఏం చెప్తే మీరు అది వినాలనుకునే పర్సనే. కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ తగ్గించుకొని మీ లైఫ్లోకి కాల్ ఆర్ మెసేజ్ వాళ్ళ సైడ్ నుంచి అయితే రాదు. వాళ్ళు ఎలా వస్తారంటే, ఒకవేళ వాళ్ళు ఈగో అండ్ యాటిట్యూడ్ తగ్గినా కూడా, కొంచెం తగ్గినా కూడా ఏం చేస్తారంటే బ్లాక్ చేయకుండా బ్లాక్లో నుండి తీయడం అయితే జరుగుతుంది. లేకపోతే మిస్టేక్గా మిస్ కాల్ ఇవ్వడం అలాంటివి కానివ్వండి, ఒకసారి కాల్ చేయడం కానీ, స్పైయింగ్ చేయడం కానీ బ్యాక్గ్రౌండ్ ఇలా ఆలోచిస్తారు తప్ప డైరెక్ట్గా మీకు కాల్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ అయితే చెయ్యరు. అట్లీస్ట్ మిస్ కాల్ లాంటివి ఇవ్వడం, మిస్టేక్గా వచ్చిందని చెప్పడం కానివ్వండి, లేదా బ్లాక్ చేస్తే బ్లాక్లో ఉండి తీసి మీరు కాల్ చేస్తారా లేదా అని ఎక్స్పెక్ట్ చేయడం కానివ్వండి, ఇలానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తప్పున్న వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళే మీకు కాల్ ఆర్ మెసేజ్ చేస్తే మీ దగ్గర వాళ్ళు తక్కువైపోతారేమో, నేను కరెక్ట్ కాదని నన్ను బ్లేమ్ చేస్తారేమో అన్న ఫీలింగ్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ కాబట్టి, వాళ్ళ ఎలా అయితే మిమ్మల్ని బ్లేమ్ చేశారో మీరు కూడా వాళ్ళని బ్లేమ్ చేస్తారేమో, వాళ్ళ తప్పుల్ని మీరు ఎత్తి చూపిస్తారేమో అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది వాళ్ళ చనిపోయే వరకు కూడా పోదు. సో వాటిని తగ్గించుకుని వీళ్ళ లైఫ్లో ఎన్ని లైఫ్ లెసన్స్ జరిగినా కూడా వారుండిటిని మాత్రం వీళ్ళు జీవితాంతం క్యారీ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళు ఎలాంటి పర్సన్స్ అంటే, వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ని తగ్గించుకొని వాళ్ళ ఫ్రీడమ్ ఎక్కడైతే మీ దగ్గర నుంచి పోతుందేమో అన్న ఫీలింగ్లో ఉన్న పర్సన్స్. కాబట్టి వాళ్ళంతటా వాళ్ళే మీ దగ్గరికి రావడం కానీ, మీ దగ్గర మెసేజ్ చేయడం కానీ, కాల్ చేయడం కానీ చేయరు. అట్లీస్ట్ చేస్తే మహా అయితే కొంచెం ఈగో తగ్గించుకుని బ్లాక్లో ఉండి తీయడమో, లేకపోతే మిస్ కాల్ ఇవ్వడమో, మిస్ కాల్ బై మిస్టేక్గా వచ్చిందని చెప్పడమో, కవరింగ్ చేసుకోవడమో ఇలాంటివి చేసే పర్సన్సే తప్ప వాళ్ళంతటా వాళ్ళు వస్తే ఎక్కడ వాళ్ళు చులకనైపోతారేమో, ఎక్కడ వాళ్ళు తగ్గిపోతారేమో అన్న ఫీలింగ్లు, మీరు ఎక్కడ చులకనగా చూస్తారేమో వాళ్ళని అన్న ఫీలింగ్ ఉన్న పర్సన్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అందరిని అలానే చూస్తారు. ఎందుకంటే వాళ్ళ తప్పు ఉన్నా కూడా వాళ్ళు ఒప్పుకునే రకాలు కాదు కాబట్టి. సో ఎదుటి వాళ్ళు మంచి చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకునే పర్సన్స్ కాదు. వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్లో వాళ్ళ కళ్ళు ఎప్పుడు కూడా మూసుకునే ఉంటాయి. సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది. ఎలా వస్తుందంటే మిస్ కాల్ కానివ్వండి, లేకుంటే బ్లాక్లో ఉండి తీయడం కానీ ఇలాంటివి చేస్తారు తప్ప వాళ్ళంతటా వాళ్ళు డైరెక్ట్గా కాల్ ఆర్ మెసేజ్ అనేది మీకు రాదు. అండ్ ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే, కొంచెం రెస్ట్ పొజిషన్లో మాట్లాడొద్దు అన్న ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు ఇలాంటి రిలేషన్, ఇప్పుడు ప్రజెంట్ మనం ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. అండ్ మీరు కూడా ఏం చేస్తున్నారంటే, మీరు ఎప్పుడు వాళ్ళకి ఎనర్జీస్ ఇస్తూ ఉంటారు, వాళ్ళు వెంటబడ్డము లేకపోతే మాట్లాడమన్నము. ఎందుకంటే మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీస్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా మీ వాల్యూ తెలుసుకోలేకపోయారు. మీరు ఎప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడు మీరు రెస్ట్ పొజిషన్లో ఉన్నారు, సరే వస్తే చూద్దాంలే, నేను ఎన్నిసార్లు అని చెప్పి నా సైడ్ నుంచి ఎందుకు ఎఫర్ట్స్ పెట్టాలి, ఎంత వద్దంటున్నా కానీ నాకు ఏదో ఒక ఆప్షన్ ఇస్తేనే కదా, అన్నిట్లో బ్లాక్ చేసుకుని నేను ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇంకా పైనుంచి వెళ్ళాలా ఏంటి అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారు. సో మీరేంటంటే సరే తను బ్లాక్లోని తీస్తే చూద్దాము, లేకుంటే ఏదైనా అవకాశం వస్తే చూద్దాము, మీ సైడ్ నుంచి అన్ని రకాలుగా ట్రై చేశారు, అలసిపోయారు కూడా మీరు. సో ప్రజెంట్ ఏంటంటే రెస్ట్ పొజిషన్లో ఉన్నారు. సరే ఇష్టం లేకపోతే పోనీ, ఇప్పుడు ఏమైంది, మోసం చేసి వెళ్ళిపోతే ఈరోజు కాదు ఏదో ఒక రోజు కర్మ వాళ్ళే అనిపిస్తారు, వస్తే యాక్సెప్ట్ చేద్దాము అని చెప్పి మీరు మీ ఎనర్జీస్ని ప్రజెంట్ వాళ్ళకి ఇవ్వడం లేదు. వాళ్ళ గురించి బాధపడడం కానివ్వండి, వాళ్ళ గురించి
వెంటపడ్డం కానివ్వండి, ఏదో ఒక రూపంలో మాట్లాడాలని ట్రై చేయడం కానివ్వండి, వేరే నెంబర్స్ నుంచి కాల్స్ చేయడం కానీ, ఇవన్నీ అలిసిపోయారు, చేసి చేసి అలిసిపోయారు. కాబట్టి మీరు ఇప్పుడు రెస్ట్ పొజిషన్లో ఉన్నారు. దీనివలన మీ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అందడం లేదు. మీ ఎనర్జీస్ ఎప్పుడైతే వాళ్ళకి వెళ్ళావో అప్పుడే వాళ్ళ లైఫ్లో అంతా కూడా నెగిటివ్గా జరగడము, నెగిటివ్ థాట్స్ రావడము, లైఫ్ అంతా కూడా రివర్స్ అయిపోవడము, అండ్ మీకు సంబంధించిన మెమరీస్ అని అప్పుడే వాళ్ళకి గుర్తొస్తాయి. మీ వాల్యూ అనేది అప్పుడే తెలుసు. మీరు ఎంతసేపు మీ నుండి ఎనర్జీస్ బాధపడడం, ఇవన్నీ ఎనర్జీస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి వాల్యూ తెలియడం లేదు. ఇప్పుడైతే మీ నుండి ఎనర్జీస్ అనేవి పాస్ అవ్వవో అప్పుడే వాళ్ళకి మీ వాల్యూ అనేది తెలుస్తుంది. అండ్ మీ పార్ట్నర్ ఎప్పుడూ కూడా ఒకటే మెంటాలిటీలో ఉండే పర్సన్ కాదు. ప్రజెంట్ కొంచెం రియలైజ్ అయ్యారు. ఎందుకు రియలైజ్ అయ్యారు? వాళ్ళ లైఫ్ అనేది మారింది ఇప్పుడు. అండ్ థర్డ్ పార్టీ వల్లే, థర్డ్ పార్టీ గురించి ఆలోచించే వాళ్ళు మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది. అండ్ స్వార్థంగా ఆలోచించుకునే వాళ్ళు మీ దగ్గరికి వెళ్ళారు. అండ్ మీరు ఒక సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్స్, కైండ్నెస్ ఉన్న పర్సన్, తొందరగా ఎవరి మాటలకైనా కూడా గుడ్డుగా నమ్మేసే పర్సన్. అండ్ మీ లైఫ్లోకి వీళ్ళు వచ్చినారు అప్పుడు కూడా ఏంటంటే మిమ్మల్ని ఎంతో ఇష్టంగా వచ్చానని, మీరు లేకపోతే ఉండలేనని, మీరే కావాలని చెప్పి ఎంతో ఇష్టంగా మీ లైఫ్లోకి వచ్చారు. వీళ్ళు చూపించిన ప్రేమతో పోలిస్తే మీ ప్రేమ, మీ ప్రేమతో పోలిస్తే వీళ్ళ ప్రేమ ఒక 10% కూడా లేదనమాట. వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినాక మీకు వాళ్ళు చూపించిన ప్రేమ కన్నా కూడా వాళ్ళు చూపించిన టార్చరు అండ్ వాళ్ళ అగ్రెసివ్నెస్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఒక్కొక్క టైంలో ఎలా అయిపోయిందంటే మీ ఇద్దరికి వాళ్ళతో ఏం మాట్లాడితే ఏం కోపం వస్తుందో, ఏం మాట్లాడితే ఏమొస్తుందో అని చెప్పి భయపడిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళు ఎలాంటి నేచర్ అంటే ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. కోపంగా ఏమన్నా ఒక మాట అన్నా తీసుకునే పర్సన్స్ కాదు. వాళ్ళు ఏమన్నా కూడా అది ఎలాంటి పెద్ద మాట అయినా కూడా మీరు తీసుకోవాలి. అదేమంటే వెటకారంగానో జోక్గా అన్నామనో ఇలా చెప్పుకొస్తారు. అదే మీరు ఒక మాట అంటే మాత్రం తీసుకోలేరు అనమాట. మనం ఒక మాట ఒకళ్ళని అన్నామంటే అది మళ్ళీ వాళ్ళ నుండి మనం తీసుకోగలిగితేనే మనం ఒకళ్ళని అనాలి. అలాంటి పర్సన్ అయితే కాదు మీ పార్ట్నరు. అనేయడం ఈజీనే కానీ తీసుకోవడమే కష్టము. అలాంటి పర్సనే. అండ్ మీరు వాళ్ళకి చాలా రకాలుగా హెల్ప్ చేశారు. ఒక రకంగా కాదు, చాలా రకాలుగా ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు, మోరల్ సపోర్ట్ ఇచ్చారు, ఎప్పుడు మీ సైడ్ నుంచి ప్రేమనిచ్చారు. ప్రేమ అయితే మీ విషయంలో వాళ్ళకి చూపించినంత ప్రేమ మీరు ఇంకెవ్వరికి చూపించారు. వాళ్ళ లైఫ్లో మీరు చూపించినంత ప్రేమ ఎవరు చూపించలేదు. అంత కైండ్నెస్తో ఎప్పుడూ కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ థాట్స్తోనే మీరు వాళ్ళకి ఎప్పుడూ కూడా వెనకాల ఉండి మరి వాళ్ళ లైఫ్లో మీరు సక్సెస్ అనేది సాధించేలాగా చేశారు. కానీ వాళ్ళేం సాధించారు? వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని బ్లేమ్ చేయడము, మిమ్మల్ని మాట్లాడడము, ఇలాంటి వాటితోనే టార్చర్ చూపిస్తూ ఉన్నారు. అండ్ మిమ్మల్ని ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు కొంచెం కొన్ని ఫంక్షన్స్లో, ఫ్యామిలీ ఫంక్షన్స్లో వీటిలో కొంచెం బిజీగా ఉన్నారు కూడా. సో వాళ్ళకంటూ కొంతమంది ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్లోనూ పార్టిసిపేట్ చేయడము ఇలాంటి వాటిల్లో బిజీ అయిపోయారు. అండ్ థర్డ్ పార్టీ వల్ల కూడా మీ దగ్గర నుంచి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. మేబీ అది థర్డ్ పార్టీ అంటే ఆపోజిట్ జెండర్ అవ్వచ్చు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్స్ అవ్వచ్చు, ఫాదర్ అండ్ మదర్ అవ్వచ్చు, ఎవరైనా కూడా వాళ్ళ కోసం కూడా మీకు దూరంగా ఉన్నారు ఈ పార్ట్నరు. అండ్ ఎప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరికైనా ఇస్తారంటే అది ఫ్యామిలీకి మాత్రమే. చెప్పే మాటల్లోనేమో మీకని ఉంటుంది, కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఫ్యామిలీకే ఉంటుంది అనమాట. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటే ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా ఉండడంలో తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళ నేచరే అంతా. ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పి వీళ్ళ మాటలు నమ్మి మీరు ఏదైనా స్టార్ట్ చేస్తే అది బూడిదలో వేసిన పన్నీర్ లాగే అవుతుంది ఏదైనా కూడా. ఎందుకంటే వీళ్ళని నమ్ముకుని మీరు ఏది కూడా స్టెప్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. అండ్ వీళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరికైనా ఇస్తారు అంటే చెప్పేదేమో మీకని ఉంటుంది, కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే వీళ్ళు ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఫ్యామిలీకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళ తర్వాతే. కానీ మాటల్లో ఏముంటుందంటే మీ తర్వాతే ఎవరైనా అన్న విషయం వస్తుంది, కానీ అది రియాలిటీ కాదు. రియాలిటీ ఏంటంటే ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తారు, కానీ ఫ్యామిలీ విషయాలకు వస్తే మిమ్మల్ని అయినా కూడా వదిలేసుకుంటారు. అలాంటి నేచర్ ఉన్న పర్సను ప్రజెంట్ ఇంత దూరంగా ఉండడానికి రీజన్ కూడా ఈ థర్డ్ పార్టీ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వలన కూడా వీళ్ళు మీకు దూరంగా ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి మంచి గుడ్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, ఒక మంచి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళకి
మీ ఇద్దరికి మధ్య ఎవరైనా కమ్యూనికేషన్ ఉంటే కనుక వాళ్ళు ఎప్పుడు కూడా మీ గురించి పాజిటివ్గా చెప్పేవాళ్ళు అనమాట. మేబీ మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మీ ఇద్దరి మధ్య తెలిసిన ఫ్రెండ్స్ కానివ్వండి, లేదు నువ్వు తప్పు చేస్తున్నావు అలాంటి వాళ్ళు కాదు, ఒక మంచి వాళ్ళని మిస్ చేసుకుంటున్నావు అని ఎంత చెప్పినా కూడా వీళ్ళు ఎప్పుడు అది వినరు. ఎందుకంటే వీళ్ళ మాటలు ఎప్పుడు కూడా వాళ్ళని కూడా రాంగ్గా అర్థం చేసుకునే పర్సన్ అనమాట వీళ్ళు. ఎంత బాధపడుతున్నారన్నా కూడా మీ గురించి ఎంత నిద్రపోకుండా కాల్ ఆర్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారని వాళ్ళు ఎవరైతే సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎంత చెప్పినా కూడా వీళ్ళు నమ్మట్లేదు అనమాట. కానీ మీ పరిస్థితి ఎలా ఉందంటే, ఎందుకు ఈ రిలేషన్లో వచ్చానో తెలియదు, ఎవరికైనా చెప్పుకుందామన్నా చెప్పుకోలేని సిచ్యువేషన్లు, ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్లో నేను తీసుకొచ్చావా అన్న విధంగా ఉన్నారు. ఎందుకంటే మీరు బాగా ఎడిక్ట్ అయిపోయారు మీ పార్ట్నర్కి బాగా ఎడిక్ట్ అయిపోయారు. ఈ ఎడిక్షన్లో నుంచి బయటికి రావాలంటే మీకు అంత ఈజీ కాదు, బట్ ట్రై చేస్తున్నారు స్ట్రాంగ్గా ఉండడానికి. మరి వాళ్ళని ఒకప్పుడు ఏంటంటే కాల్స్ మీద కాల్ చేయడం, మెసేజ్ మీద మెసేజ్ పెట్టడము, మాట్లాడకపోయినా విసిగించడము, ఇది కూడా మీరు చేశారు. ఎందుకంటే మీరు అంత ఎడిక్ట్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఆ ఎడిక్షన్లో నుంచి స్లోగా బయటకు వస్తున్నారు. ఎందుకంటే మీరు ప్రేమలో మీరు ట్రూగా లవ్ చేశారు కాబట్టి మీరు మాట్లాడాలి, ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటున్న తనతో మళ్ళీ ముందులాగా ఎలాగో రిలేషన్ అయితే ఉండదు, కాకపోతే అట్లీస్ట్ మాట్లాడితే చాలు అన్న విధంగా ఉన్నారు. కాబట్టి కొంచెం మీరు స్లోగా మీ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో మీ ఎనర్జీస్ని మీ పార్ట్నర్కి పాస్ చేయడం లేదు. సో కామ్గా ఉన్నారు, మీరు కూడా కొంచెం రెస్ట్ పొజిషన్లో ఉన్నారు. కాబట్టి మీ ఎనర్జీస్ వెళ్ళకపోవడం వల్ల కూడా మీ పార్ట్నర్ లైఫ్లో నెగిటివ్గా జరిగి మీ ఎనర్జీస్ ఎప్పుడైతే మిస్ అవుతున్నాయో అప్పుడే వాళ్ళ సైడ్ నుంచి మీకు థాట్స్ అనేవి వస్తున్నాయి. వాళ్ళకు కూడా ఎనర్జీస్ లేకపోవడం వల్ల మీకు సంబంధించిన మెమరీస్ గుర్తు రావడము, మీకు చేసిన మోసం కానీ గుర్తు రావడము, ఇలాంటివన్నీ గుర్తు రావడం అయితే జరుగుతున్నాయి. సో మీ గురించి కూడా ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు. స్పై చేయడం కానివ్వండి, బ్లాక్లో తీయడం కానివ్వండి, లేకపోతే ఎవరైనా కాల్స్ ఆర్ మెసేజ్ చేయాలన్నా కూడా చేసి డిలీట్ చేయడము, లేదా చేయడానికి ట్రై చేసి కూడా ఏదో ఒక రీజన్ చెప్పి మిస్టేక్గా వచ్చిందని ఇలా చెప్పడం కానీ చేస్తున్నారు మీ పార్ట్నరు. సో చూద్దాము. వాళ్ళంతటి వాళ్ళు తీయకపోయినా కూడా వాళ్ళ సైడ్ నుంచి పాజిటివ్గా అయితే కొంచెం రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే ఓన్లీ మీరు ఎప్పుడైతే మీ ఎనర్జీస్ వాళ్ళకి పాస్ చేయడం ఆపేస్తారో అప్పుడే వాళ్ళకి మీ గురించిన మెమరీస్ కానీ ఇవన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. Dependence, deeply hurt, control, vibration, weakness, spying, confusion, departure, isolation, constant, regret, reunion, impatience, travel, family, presence, love, communication. సో మీ పార్ట్నరు ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే స్పైయింగ్ చేస్తున్నారు. నేను ఇందాక కూడా చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్లో స్పై చేయడం. ఎందుకంటే మీ ఎనర్జీస్ వెళ్ళినన్ని రోజులు, మీరు బాధపడుతున్నన్ని రోజులు, మీరు ట్రై చేస్తున్నన్ని రోజులు వాళ్ళకి పాజిటివ్గానే జరుగుతూ ఉంది. మీ గురించిన ఆలోచనలు కూడా లేవు వాళ్ళకి. కానీ ఎప్పుడైతే మీరు ఎనర్జీస్ అనేవి పాస్ చేయకుండా మీరు కొంచెం రెస్ట్ పొజిషన్లో ఉంటారో అప్పుడే వాళ్ళకి మీ మెమరీస్ కానీ మీ ఎనర్జీస్ ఎప్పుడైతే వెళ్ళవో అప్పుడే వాళ్ళకి నెగిటివ్గా జరగడము, మీ వాల్యూ అనేది తెలియడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ. ఇప్పుడు స్పైయింగ్ చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తున్నారా, ఎలా ఉన్నారా అని చెప్పి బ్లాక్ చేస్తే బ్లాక్లో తీసి చూడడం కానివ్వండి, లేకపోతే లాస్ట్ సీన్ చూడడము, మీ బ్లాక్లో నుంచి తీసేయడం కాసేపు, లేకపోతే అన్బ్లాక్ చేయడము, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. కన్ఫ్యూజన్, ఐ యామ్ ఇన్ డైలమా వెదర్ ఇట్స్ ఎస్ ఆర్ నో.
మీకేమనిపిస్తుందంటే మీ పార్ట్నర్ విషయంలో అసలు ఈ రిలేషన్ కరెక్టా కాదా, అసలు మూవ్ ఆన్ అయిపోవాలా, అసలు ఎంత బాధపడుతున్నా ఎందుకు రావట్లేదు, ఇలాంటి వాళ్ళని నేను ఎందుకు, నన్ను చీట్ చేసిన వాళ్ళని కూడా నేను ఎందుకు ఇంకా ఇంకా కావాలనుకుంటున్నాను అని మీరు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీ పార్ట్నర్ అసలు మీ గురించి వెయిట్ చేసేంత పర్సనా, వర్తి పర్సనా కాదా అని చెప్పి మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ వీక్నెస్, మై వరస్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ యూ, ఐ వోంట్ లెట్ యూ గో. మీరేందంటే మీ పార్ట్నర్కి మీ వీక్నెస్ అయిపోయిందనమాట. కానీ మీ పార్ట్నర్కి అదే స్ట్రెంత్ అయ్యింది. ఎందుకంటే మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారని అర్థమైంది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళరు, మీ ఎనర్జీస్ ఎప్పుడు పాస్ చేస్తూ ఉంటారు అన్న ఉద్దేశం వాళ్ళకు ఉంది. కాబట్టి మీ వీక్నెస్ని వాళ్ళు అడ్డం పెట్టుకుని వాళ్ళకి అదే స్ట్రెంత్గా తీసుకుని మీతో మీరే బతిలాడుతూ ఉంటారు. మీరే వాళ్ళు మాట్లాడకపోయినా మీరే వాళ్ళ దగ్గరికి వస్తారన్న కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి ఎందుకు మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారనే సంగతి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎప్పుడైతే మీ నుండి ఎనర్జీస్ వెళ్ళవో కంపల్సరీ వాళ్ళ లైఫ్లో నెగిటివ్గా జరుగుతుంది, చూస్తూ ఉండండి. అప్పుడే మీ వాల్యూ అనేది తెలుస్తుంది. మీరు ఎంతసేపు వాళ్ళు అది గురించి బాధపడుతూ ఇచ్చేస్తూ ఉంటే మీ ఎనర్జీస్ ఎప్పుడు వాళ్ళు పాస్ అవుతూనే ఉంటాయి. వాళ్ళని దానివల్ల వాళ్ళకి మీరు గుర్తురారు ఎప్పటికీ కూడా. ఎప్పుడైతే మీ ఎనర్జీస్ పాస్ అవ్వో మీ ఎనర్జీస్ వల్లనే వాళ్ళకి మంచి జరుగుతుంది, చక్కగా వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉంటున్నారు. మీ గురించి ఆలోచనలు అనేవి రావట్లేదు. కానీ మీ ఎనర్జీస్ ఎప్పుడైతే పాస్ చేయరో ప్రతిదీ వాళ్ళ లైఫ్లో నెగిటివ్గా అవ్వడం కానివ్వండి, మీ వాల్యూ తెలిసేలాగా జరగడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కావాలేదో గుర్తుపెట్టుకోండి. మీరు కొన్ని రోజులు మీ ఎనర్జీస్ వాళ్ళు పాస్ చేయకుండా ఉంచండి. వాళ్ళ లైఫ్ ఎలా మారుతుందో, వాళ్ళే మీ దగ్గరకు వస్తారా రారా, వాళ్ళ లైఫ్లో చేంజ్ అనేది ఉంటుందా లేదనేది మీరు గమనించి చూడండి. Vibration, there is something that connect to us all the time. అండ్ మీకేమనిపిస్తుందంటే వాళ్ళు మాట్లాడలేకపోతే ఉండలేకపోతున్నారు, వాళ్ళు ఇప్పుడు మెసేజ్ చేస్తారా అని చెప్పి ట్రై చేస్తున్నారు, చూస్తున్నారు. అన్నీ మీ సైడ్ నుంచి అన్ని వైబ్స్ అని వైబ్రేషన్స్, మీ ఇద్దరి మీద ఒక బాండింగ్ ఉంది, వైబ్ ఉంది అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారు. సో మీకు కానీ వాళ్ళు ఏం చేశారు, మీకు ఎప్పుడు కూడా బాధ పెట్టడము, మీకున్న పేషెన్సీని ఎంతసేపు వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారనమాట. ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పినట్టు వినాలి, వాళ్ళు ఏది మాట్లాడితే అది కరెక్టు, వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. అది మీకు ఇష్టం ఉందా లేదా అనేది పక్కన పెట్టేసి వాళ్ళకి కావాలి అంటే అది చేయాల్సిందే, వాళ్ళకి వద్దు అంటే అది చేయకూడదు. అది మీకు ఇష్టమా కాదా, మీకంటూ ఒక ఫీలింగ్స్ కానివ్వండి, మీకంటూ ఒక టేస్ట్ కానివ్వండి, మీకంటూ ఏదైనా కోరికలు కానీ ఏవి ఉండకూడదు. వాళ్ళు చేయాలంటే చేయాల్సిందే, వాళ్ళు వద్దంటే వద్దంతే. ఎప్పుడు కూడా మిమ్మల్ని కంట్రోలింగ్ చేస్తూ ఉంటారు. మీ ఏవైతే ఉన్నాయో మీ ఫీలింగ్స్ని కూడా కంట్రోల్ చేస్తారు. మీరు బాధపడొద్దంటే బాధపడకుండా ఉండాలి, బాధపడాలంటే బాధపడాలి. ఇట్లాంటి పర్సన్ అనమాట. ఎప్పుడైతే మీరు మీ ఎనర్జీస్ ఇవ్వడం మానేస్తారో అప్పుడే వాళ్ళకి మీ వాల్యూ అనేది తెలుస్తుంది. మీరు ఎనర్జీస్ ఇచ్చిన రోజు మీ వాల్యూ అనేది తెలియదు. అండ్ డీప్లీ హర్ట్, మీరు చాలా రకాలుగా బాధపడ్డారు మీ పార్ట్నర్ సైడ్ నుంచి. ఎందుకంటే మీరు చేయని తప్పులకు కూడా మీరు శిక్ష అనేది వేసుకున్నారు. మిమ్మల్ని అనకూడని మాటలు అనడము, బ్లేమ్ చేయడము, కొంతమంది రూడ్గా మాట్లాడము, కొంతమంది వాళ్ళంతటి వాళ్ళే మీ వెంటపడి మరీ మీ లైఫ్లోకి వచ్చి మీ లైఫ్ని నాశనం చేసినా కూడా మీరు వాళ్ళు కావాలని కోరుకోవడం, ఇదంతా కూడా జరుగుతూ ఉంది. వచ్చినప్పుడు ఎంత బతిలాడుకున్నారో, వెళ్ళిపోయేటప్పుడు అంత బాధ పెట్టి అంత ఏడిపించి మరి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు. అయినా కూడా వాళ్ళ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. ప్రెజెన్స్, నో మ్యాటర్. మీరు ఏమనుకున్నారంటే మన ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు జరిగినా కూడా మన ఇద్దరం కలిసే ఉండాలి. ఎప్పుడన్నా గొడవలు జరిగినప్పుడు కూడా మళ్ళీ మీరే వెళ్ళి, వాళ్ళ తప్పున్నా కూడా మీరే వెళ్ళి సర్దు చెప్పడము, బుజ్జగించడము, బతిలాడుకోవడము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమైందంటే మీరేమనుకున్నారంటే నేను పట్టుకున్న చేయని వదిలిపెట్టకూడదని మీరు అనుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే నేను ఏదో పట్టుకోవాలి కాబట్టి పట్టుకున్నాను, ఏదో ఒక ఆప్షన్ కింద పట్టుకున్నాను, నాకు ఇష్టమైతే పట్టుకుంటాను లేదంటే వదిలేస్తాను అనే విధంగా మీ పార్ట్నర్ ఉన్నారు. సో ఎన్ని జరిగినా వాళ్ళతోనే ఉండాలని మీరు కోరుకున్నారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఓకే అవకాశం ఉంది, పట్టుకునే అవకాశం ఉంది కాబట్టి పట్టుకున్నాము, వదిలేసే అవకాశం ఉన్నప్పుడు వదిలేద్దాము అన్న విధంగా మీ పార్ట్నర్ ఉన్నారు. అండ్ మీ ఇద్దరు కలిసి మీకు ఒక బెస్ట్ మెమరీ ఏంటంటే మీ ఇద్దరు కలిసి ట్రావెల్ చేసింది. అది లాంగ్ ట్రావెల్ అవ్వనివ్వండి, షార్ట్ ట్రావెల్ అవ్వనివ్వండి, జర్నీ అవ్వనివ్వండి, లాంగ్ డ్రైవ్ అవ్వనివ్వండి,
మీరిద్దరు కలిసి బైక్ రైడింగ్కి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే ఇద్దరు కలిసి ఎక్కడైనా ట్రైన్ జర్నీ చేయడం కానివ్వండి, ఇలాంటివి ఏదో ట్రావెలింగ్కి సంబంధించిన మెమరీస్ అనేది మీ లైఫ్లోనే ఒక బెస్ట్ మెమరీ అన్నమాట. అండ్ రీయూనియన్, రిగ్రెట్. ప్రజెంట్ అయితే మీ ఎనర్జీస్ ఎప్పుడైతే పాస్ చేయడం ఆపేస్తారో అప్పుడు తర్వాత కంపల్సరీ వాళ్ళకి మీ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ వెళ్తాయి. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఏదైతే ఉందో బాండింగ్ అనేది, మెమరీస్ అనేవి వాళ్ళకి కూడా రిగ్రెట్ ఫీల్ అవుతారు. వాళ్ళ లైఫ్లో జరిగే వాళ్ళ నెగిటివ్నెస్ అన్నిటికీ వాళ్ళు చేసిన తప్పులే కారణం అని తెలుసుకొని మీకు ఇచ్చిన పెయిన్ అండ్ మీకు ఇచ్చిన బాధ వల్లనే కారణమని వాళ్ళు తప్పకుండా తెలుసుకుంటారు. వాళ్ళ కర్మ అనేది వాళ్ళకి రియలైజ్ అవుతారు. అప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతారు. వాళ్ళ మాటల వల్ల కానీ వాళ్ళ యాక్షన్స్ వల్ల కానీ మిమ్మల్ని ఎంత బాధ పెట్టాననేది తెలుసుకుని కంపల్సరీ రిగ్రెట్ ఫీల్ అవుతారు. రిగ్రెట్ ఫీల్ అయ్యి రీయూనియన్ ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్ అప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి తప్పకుండా రావాలని అనుకుంటారు. ప్రజెంట్ అయితే కొంచెం చేంజ్ అయ్యారు, కానీ వాళ్ళంతటా వాళ్ళే మీ లైఫ్లోకి వచ్చేంత అయితే చేంజ్ అయితే అవ్వలేదు. అంత రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వడం లేదు. మీరు ఎప్పుడైతే చెప్పినట్టుగా మీరు ఎనర్జీస్ పాస్ చేయడం ఆపేస్తారో అప్పుడు తప్పకుండా వాళ్ళకంటూ మీ వాల్యూ అనేది తెలుస్తుంది. కాన్స్టెంట్ లవింగ్ యూ ఈజ్ లైక్ ఎ బ్రీతింగ్, హౌ కెన్ ఐ స్టాప్. మీకు వాళ్ళంటే అంత పిచ్చి అనమాట. వాళ్ళు లేకుండా ఉండలేనంత పిచ్చి. ముందు వాళ్ళ తర్వాతే ఏదైనా అన్న విధంగా ఉన్నారు. అలా అని చెప్పి వాళ్ళు మీకు ఏమైనా గొప్పగా మిమ్మల్ని ప్రేమించడం కానివ్వండి, మీకు ఏమైనా చేయడం కానీ, మీకోసం ఏదైనా చేయడం కానివ్వండి, ఏమీ చేయలేదు. ఇంకా మీరు చేసిన దాంట్లో వాళ్ళు 1% కూడా లేదు. ఎందుకంటే మీ సైడ్ నుంచి గిఫ్ట్స్ కానివ్వండి, మీ సైడ్ నుంచి కేరింగ్ కానివ్వండి, మీ సైడ్ నుంచి హెల్పింగ్ కానివ్వండి, అసలు ఏదైనా కూడా మీరు ఎలా అనుకున్నారంటే మీరే వాళ్ళ ప్రపంచంగా ఫీల్ అయ్యారు. కానీ మీరు ఒక ఆప్షన్గా ఫీల్ అయ్యారు అంతే అనమాట. ఉంటే ఉంటారు, ఓకే, ఒక ఆప్షన్ కింద పెట్టుకుందాము, దేనికో దానికి ఉపయోగపడతారు కదా అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారనమాట. ఐసోలేషన్, లీవ్ మీ అలోన్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. వాళ్ళంతటా వాళ్ళే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు. వద్దంటున్నా కూడా వెళ్ళిపోయారు. వాళ్ళకి మీ చూపించిన ప్రేమ, కేరింగ్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఎలా అనిపించింది అంటే కొంచెము ఇష్టమైన అన్ని రోజులు ఏదైనా మీ నుంచి ఏదైనా వచ్చేది ఉందంటే అన్ని రోజులు బాగానే ఉందన్నమాట. తర్వాత ఏమైందంటే మీరు ఏం మాట్లాడినా వాటిలో నెగిటివ్నే తీసుకునేవాళ్ళు. ఓకే, తిన్నావా అంటే తిన్నాను అన్న వరకే అనమాట. మరి నేను కూడా తిన్నానని అడగొచ్చు కదా అన్న ఫీలింగ్ మీకు ఉంటుంది కదా. కానీ వాళ్ళే ఫీలింగ్ అయితే నువ్వు తిన్నావా లేదా నువ్వు చెప్పాలి, నేను ఎందుకు అడగాలి అన్న ఫీలింగ్లో అనమాట. నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ. ఎందుకంటే వీళ్ళకున్న ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల వీళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా ఒక స్టేబుల్నెస్ అనేది ఉండదు. ఎప్పుడు ఎలాంటి ఉంటారో తెలియదు. వీళ్ళని నమ్ముకుని మీరు ఏదైనా చేసినా కూడా అది సర్వనాశనం అంతే అనమాట. ఐ లవ్ యూ సో మచ్, ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ. స్టార్టింగ్లో మీ లైఫ్లోకి వచ్చింది కూడా మ్యాక్సిమం మెంబర్స్ సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ద్వారానో, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా మీ ఇద్దరు రిలేషన్ ఏర్పడడం కానివ్వండి, ఏదైనా ఫంక్షన్స్లో లేకపోతే మ్యారేజెస్లో ఇలా కలిసి కమ్యూనికేషన్ అవ్వడం కానీ అయితే జరిగింది. అండ్ ఫస్ట్ ప్రపోజ్ చేసింది కూడా మీ పర్సనే, మీరంటే చాలా ఇష్టమని. అండ్ అప్పుడు ఎంత కాన్ఫిడెన్స్తో చెప్పారంటే వాళ్ళు మీ లైఫ్లో లైఫ్ లాంగ్ ఉంటారు, ఏమైనా వచ్చినా కూడా నేను చూసుకుంటానని చెప్పిన పర్సనే ఈరోజు ఏమీ లేకుండా వదిలేసి వెళ్ళిపోయారు. అండ్ ఫ్యామిలీ ఆల్రెడీ ఇందాక కూడా చెప్పాను, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి వీళ్ళకి. ఎప్పుడు కూడా ఫ్యామిలీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ మీకు ఇచ్చినట్టయితే వీళ్ళ లైఫ్లో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు మీ ఇద్దరు. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా పైకి చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కూడా మీకు దూరంగా ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా వాళ్ళ థాట్స్, వాళ్ళ ఆలోచనలో నుంచే ఉంటున్నారు. వాళ్ళ ఉన్నా లేకపోయినా మీ ఎనర్జీస్ అన్నీ వాళ్ళు పాస్ చేస్తానే ఉన్నారు. సో దానివల్ల వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా మీకు వాళ్ళే కావాలి. ఎందుకంటే వాళ్ళు మీకు ఈ జన్మకి వీళ్ళే నాకు అన్ని ఫిక్స్ అయిపోయారు. అంత ఫిక్స్ అయిపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏమైనా చేయనివ్వండి, ఎంత బాధ పెట్టినా పర్లేదు, నేను ఎంత బాధ పెట్టినా, ఎంత వద్దనుకున్నా, ఎన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా మీరే కావాలని ఉన్నారు. సో తప్పకుండా వాళ్ళు రియలైజ్ అవుతారు, రిగ్రెట్ ఫీల్ అవుతారు. కానీ కొంచెం టైం అయితే పడుతుంది.
అండ్ ప్రజెంట్ కూడా కొంతమంది చేంజ్ అయ్యారంటే మీ ఎనర్జీస్ ఎప్పుడైతే పాస్ చేయకుండా ఉంటారో అప్పుడే వాళ్ళు చేంజ్ అవుతారు. ఆల్రెడీ పాస్ చేయని వాళ్ళకైతే వాళ్ళు బ్లాక్లో నుండి తీయడము, లేకపోతే మిస్ కాల్స్ ఇవ్వడము, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లు ఇట్లా చేయడం అనేది జరుగుతూ ఉంది ఆల్రెడీ. సో ఇదనమాట. సో యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అనేది కూడా మనం చూద్దాము. యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ చూద్దాము. సో టోటల్గా అయితే మీ పార్ట్నర్ ఈగో అండ్ యాటిట్యూడ్ తగ్గాలి అంటే మీ ఎనర్జీస్ అనేవి కంపల్సరీ పాస్ అవ్వకుండా ఉండాలి, అప్పుడే ఉంటారు. మీరు ఆల్రెడీ అట్లా ఉంటే కనుక తప్పకుండా మీ లైఫ్లో మళ్ళీ రీయూనియన్ అంటే రిగ్రెట్ ఫీల్ అవ్వడము, వాళ్ళ సైడ్ నుంచి ఎంతో కొంత ఎఫర్ట్స్ అనేవి పెట్టడం అనేది జరుగుతుంది. సో చూద్దాం యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది. చూజ్ ఏ న్యూ డైరెక్షన్. No. Ask help from others in the near future. సో నియర్ ఫ్యూచర్లో మీ పార్ట్నర్కి సంబంధించిన ఒక న్యూ డైరెక్షన్లో మీరు ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఒక ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, ఎవరో ఒకళ్ళ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేదా ఎవరో ఒకళ్ళ హెల్ప్ అనేది తీసుకుంటే కనుక తప్పకుండా ఒక న్యూ డైరెక్షన్లో వెళ్తే కనుక మీరు ఏదైతే వాళ్ళ నుంచి కోరుకున్నారో అదే తప్పకుండా జరుగుతుంది. సో ఇదనమాట నా వీడియో. సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతున్నాయో తప్పకుండా క్లెయిమ్ అనేది చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.